వస్తే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను. ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మామూలుగా ఎంటర్ యువర్ బ్యాకప్ కోడ్, లేకపోతే 2 స్టెప్ వెరిఫికేషనో, లేకపోతే యాక్సెస్ డూ హ్యావ్ యాక్సెస్ టు యువర్ మొబైల్, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి కదా. అలాగే 10 బ్యాకప్ కోడ్స్ ఉంటాయి, 10 బ్యాకప్ కోడ్స్. ఆ బ్యాకప్ కోడ్స్ కూడా మనం ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయడానికి ఆల్రెడీ హ్యాకర్ అవన్నీ చేంజ్ చేసేసాడు. కానీ ఈసారి ఏమని వచ్చిందంటే, నాకు ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టగానే ఎంటర్ ద సెక్యూరిటీ కోడ్ సెండ్ టు యువర్ రికవరీ ఈమెయిల్ అని వచ్చిందనమాట. సో నా రికవరీ ఈమెయిల్ ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ కనిపించింది అనమాట, నా రికవరీ ఈమెయిల్. సో ఇది జెన్యూన్ నాదే కదా అని చెప్పేసి దాని మీద క్లిక్ చేశాను, యాక్సెప్ట్ చేశాను అనమాట. చేస్తే ఇమీడియట్గా నాకు నా రికవరీ ఈమెయిల్లో నాకు ఆ సెక్యూరిటీ కోడ్ అయితే వచ్చింది. ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయగానే నాకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. నా జీమెయిల్ అకౌంట్ రికవర్ అయిపోయింది. అమ్మయ్య, ఈ 2 days పడిన ఆ బాధ అసలు వర్ణనాతీతం, చెప్పలేను ఎంత బాధపడాను అనేది. ఆ క్షణం చాలా